హాయ్ అండి, బీరకాయ కర్రీ అండి. నేనైతే జొన్నలు మిక్సీలో వేసుకొని జావలా కాసాను, దానిపైకి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అసలు బీరకాయలో వాటర్ మనం వేసుకోవాల్సిన అవసరం లేదండి. బీరకాయ కానీ సొరకాయ కానీ మనకి బుడమకాయ కానీ వాటర్ అవసరం లేదు. 2-3 టమాటాలు సన్నగా తరిగేసుకుంటే ఆ గ్రేవీతోనే ఉడికిపోతుంది. చాలా వాటర్ ఉంటుందండి బీరకాయలో. మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఆవిరి అనేది ఎటు పోక దాంట్లోనే పడి ఎక్కువ వాటర్ అయిపోతూ ఉంటుంది. సన్నంగా తరుక్కున్న బీరకాయ ముక్కలు కుక్కర్లో వేసుకొని 2 టమాటాలు పైన తోలంతా కూడా తీసి సన్నంగా తరిగేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, పసుపు, కారము, పాలమిగడ, అంతేనండి. ఎటువంటి వాటర్ అవసరం లేదు. అది ఉడికాక కిందకి వెళ్ళిపోతుంది. చాలా ఎక్కువగా పైకి కనిపించింది కదా, చూసారు కదా. బీరకాయ అంతా కూడా వాటరే, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం డైలీ బీరకాయ, సొరకాయ, బుడమకాయ ఇలాంటివి వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. హాయ్ అండి, ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. ఇది షాంపూ పౌడర్ అండి. ఎప్పుడైనా సరే మనము నేచురల్ వాడినట్లయితే సున్నిపిండి, షాంపూ పౌడరు, హెయిర్ ఆయిల్ 3 కూడా నేచురల్ కాబట్టి మీరు హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్ 2 కూడా కెమికల్ లేనివి నేచురల్ వాడినట్లయితే హెయిర్ ఫాల్ అనేది త్వరగా తగ్గుతుంది. అంతేకాకుండా మనకి వైట్ హెయిర్ రాకుండా బాగా కాపాడుతుందండి. దీంట్లో షాంపూ పౌడర్లో ఏమేమి కలిసాయంటే కుంకుడుకాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసి ఉంటాయి. చక్కగా ఇట్లా కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకొని కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దినట్లయితే జిడ్డు అంతా కూడా పోతుంది, డాండ్రఫ్ కూడా పోతుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. చక్కగా మంచి రీగ్రోత్ కూడా ఉంటుందండి. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ పౌడర్తో తల స్నానం చేస్తే చక్కటి రిజల్ట్ అనేది ఉందండి. హాయ్ అండి, చుక్కకూర గ్రేవీ కర్రీ చేస్తున్నా, చాలా బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పాలమిగడ, జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి. ఒక టమాటా తీసుకొని దాని పైన ఉన్న తోలంతా తీసేసి సన్నంగా తరిగి వేసుకోవాలి. చాలా బాగుంటుంది. పులుపు తక్కువ తిన్నట్లయితే చుక్కకూరలో పులుపు ఉంటుంది కాబట్టి టమాటా అవసరం లేదు, వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా పసుపు వేసుకొని తరిగి పెట్టుకున్న చుక్కకూర అంతా వేసి కాసేపు మూత పెట్టుకుంటే దగ్గరగా అవుద్ది. సాల్ట్ అనేది ఎప్పుడు ఆకుకూర ఉండే దించే ముందు వేసుకోండి, అప్పుడు మీ కొలత అనేది తెలుస్తుంది. ఆకుకూర చలిపే ఎక్కువగా అనిపిస్తుంది. ఫస్ట్ మీరు ఎక్కువ సాల్ట్ వేసేసినారు అనుకోండి, ఆకుకూరలో మనకు బాడీ సరిపోయినంత సాల్ట్ ఉంటుందండి. ఆకుకూర కానీ పెరుగు కానీ మనకి ఉంటుంది, కానీ చాలామంది ఎక్కువ తింటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. కొంచెం దగ్గర అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో కొద్ది కారం, కొత్తిమీర వేసి కింద దించేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో పులుపు ఎక్కువ తింటారు కాబట్టి నేను టమాటా యాడ్ చేశాను. కొర్ర రైస్ మీదకైతే అద్దరిపోయిందండి, చాలా బాగుంది. హాయ్ అండి, నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మా, ఎర్ర తోటకూర కర్రీ చేస్తున్నా. ఎర్ర తోటకూర చాలా ఆరోగ్యం అండి. మనకి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ వస్తుంది. అంతేకాదు మనకి తోటకూర అంటే హైట్ పెరగడానికి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. కుక్కర్లో నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మా, ఒక టమాటో సన్నగా తరిగేసి 2 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎర్ర తోటకూర సన్నగా తరిగేసుకున్నాను. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, పాలమిగడ, కొద్దిగా జీలకర్ర, అంతేనండి. 2 విజిల్లు వచ్చే వరకు మళ్ళీ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. రాజ్మా ఎంత నైట్ అంతా నానినా మనకి గట్టితనం ఎక్కువ ఉంటుంది. రాజ్మా అది తిన్న వల్ల మనకి బొక్కలు కూడా గట్టి పడతాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా ప్రోటీన్ ఉంటుంది రాజ్మాలోని. మనం ఏది తినకపోయినా రాజ్మా డైలీ ఒక కప్పుడు తీసుకున్నట్లయితే ఒంటికి చాలా మంచిది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే ఇంక చెప్పవసరం లేదండి. చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి.